దీంతో సర్పంచుల ఏకగ్రీవానికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు గ్రామ పెద్దలు. గుడి, బడి లాంటి అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని కొందరు ఆశావహులు ఆఫర్ చేస్తున్నారు. ఇక రేసులో ఉన్నోళ్లేమో మహిళలకు చీరలు పంచాలని ప్లాన్ చేసుకుంటుండగా, మరికొందరు పురుషులకు డబ్బుతో పాటు మద్యం కూడా పంపిణీ చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించినా ఎవ్వరూ లెక్క చేయట్లేదు. పోటీలో ఉండి పోటాపోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం వేలం పాట నిర్వహించి పదవిని ఏకగ్రీవం చేసుకుంటే తప్పేంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయితే గ్రామ పంచాయతీలకు 3,000 కోట్ల వరకు కేంద్ర నిధులు రావచ్చు. అందుకే 42% రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లింది రేవంత్ సర్కార్. అభివృద్ధి పనుల పేరుతో 4 రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆశతో అనేక మంది ముందుకొస్తున్నారు. కానీ గతంలో ఇలాగే పోటీపడి సర్పంచ్ పదవులు కొనుక్కున్నోళ్ల పరిస్థితి అగమ్య గోచరం. ఎలాగూ నిధులు వస్తాయనే ధీమాతో ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయించారు. కానీ ఇప్పటికీ ఆ నిధులు రాకపోవడంతో మాజీ సర్పంచ్ రోడ్డున పడ్డారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి అభ్యర్థులు ఫోన్లు చేస్తూ గ్రామానికి వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు అభ్యర్థులు. అందుకు అవసరమైన రవాణా ఖర్చులకు డబ్బులు పంపుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల తమ గ్రామాన్ని అభివృద్ధి చేయటమే కావాలని కోరుతున్నారు స్థానికులు. అభివృద్ధి చేయడం అంటే గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చేసేవారికే తమ ఓట్లు పడతాయని, ఇదే తమ ఎజెండా అని క్లియర్గా చెప్తున్నారు.